నమస్తే. నేను సిరి. ఎట్టకేలకైతే 'పుష్ప 2' రిలీజ్ అయిపోయింది. సో, దీంతోనైతే చాలామంది హ్యాపీగా ఉన్నారు. ఫ్యాన్స్ అయితే చాలా సంబరాలు చేసుకుంటున్నారని చెప్పుకోవాలి. అయితే దీంతోని కొంతమంది వైసీపీ నేతలు కూడా ఈ సినిమా గురించి రివ్యూలు ఇవ్వడం జరిగింది. అందులో అయితే ముఖ్యంగా అంబటి రాంబాబు గారు కూడా రివ్యూ ఇచ్చారు. చాలామంది వైసీపీ నేతలు 'పుష్ప 2'కి సినిమాని ప్రమోట్ కూడా చేశారు. సో, దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం. ఇప్పుడు చూస్తుంటే 'పుష్ప 2' రిలీజ్ అయింది. దీనికి వైసీపీ నేతలు ఫస్ట్ నుంచి కూడా కొంచెం సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు ప్రమోట్ కూడా చేస్తున్నారు. అందులో అంబటి రాంబాబు అనే వ్యక్తి కూడా ఇప్పుడు అంటే వైసీపీ నేతనే తను రివ్యూ ఇచ్చాడు. సో, దీన్ని అసలు మనం ఎట్లా చూడాలంటారు? అంటే అసలు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు రివ్యూలు ఇవ్వడం తప్పంటాను నేను. ఇది ఒక రకంగా బన్నీకి మైనస్ అవుతుంది. అయ్యో. అంటే ఆయన ఎందుకు ఇస్తున్నాడు? ఇతను పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా వెళ్తున్నాడేమో అనే ఉద్దేశంతో కదా ఇస్తున్నాడు. అంటే వైసీపీ వర్సెస్ జనసేన, లేదు వైసీపీ వర్సెస్ తెలుగుదేశం అనే దృష్టిలో ఉన్నాడు ఆయన. మనకు గుర్తుంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ వచ్చి కలిసి బయటకు వచ్చి చెప్పగానే ఏం జరిగింది? వీళ్ళు ఎలాగైనా వాళ్ళ కూటమిని బద్దలు కొట్టాలని ట్రై చేసింది వైసీపీ. సో ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ. ఎప్పుడైతే మీరు చెప్పినట్టుగా ఇతను ఎవరు అల్లు అర్జున్, శిల్ప, రవి కిషోర్ రెడ్డికి సపోర్ట్ చేశాడో వాళ్ళు ఆనందపడ్డారు వైసీపీ వాళ్ళు. ఇంకేముంది, అల్లు అర్జున్ మావాడే, మెగా కాంపౌండ్ తోటి గొడవలు అయిపోయాయి, పవన్ కళ్యాణ్ తోటి విభేదించేశాడు అని ఆనందపడ్డారు. ఇంకా అప్పటి నుంచి అతను వెనకేసుకొస్తున్నారు. మీరు చెప్పినట్టుగా 'పుష్ప' ప్రీ రిలీజ్ కానీ పోస్ట్ రిలీజ్ కానీ వాళ్ళు దాని మీద మాట్లాడటం, మీరు చెప్పి రివ్యూలు కూడా ఇచ్చేయటం, వాళ్ళందరూ రిపోర్టర్స్ అయిపోవటం, ఇవన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు అంబటి రాంబాబు ఏమన్నాడు? ఇది వైల్డ్ ఫైర్ కాదు, వరల్డ్ ఫైర్ అంటున్నాడు 'పుష్ప 2'. నాయనా, నీ వల్ల నష్టం జరుగుతుంది బన్నీకి అని మనం చెప్తున్నాం. ఎందుకంటే మెగా కుటుంబము, అల్లు అర్జున్ కుటుంబము కలిసే ఉన్నారు. చిన్న చిన్న విభేదాలు వస్తే అది వేరే విషయం. ఇంకోటి ఏం జరిగింది, ఇప్పుడు టికెట్స్ పెంపకంలో, రేట్ల పెంపకం విషయంలో మరి నిజంగా పవన్ కళ్యాణ్ వద్దనుకుంటే జరిగి ఉండదుగా. అంటే అక్కడ వాళ్ళు బాగానే ఉన్నారనేగా ఒకటి. రెండోది, నిన్న నాగబాబు ట్వీట్ పెట్టారుగా, రైట్, మెగా ఫ్యాన్స్ చూడండి, సినిమా ముఖ్యం మనకి, వ్యక్తులు కాదు, చలనచిత్ర పరిశ్రమ ఇంతమంది కష్టపడ్డారు. ఇది మనం ఆల్రెడీ చెప్పింది. ఎందుకంటున్నానంటేనండి, వ్యక్తిగతంగా ఏదో కోపాలు ఉన్నంత మాత్రాన అది సినిమా పరిశ్రమ మీద చూపించకూడదు, సినిమా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అది వాళ్ళ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ మంచిదే కదా. ఇప్పుడు ఏదో వైసీపీ వాళ్ళు ఏదో అల్లు అర్జున్ మాతోటే ఉంటాడు అనుకుంటే పొరపాటు. అల్లు అర్జున్ ఎవరితోటి ఉండడు కదా. వాళ్ళ మావయ్యలని ఏమి తెగతంపులు చేసుకోడుగా వాళ్ళతో. ఇవన్నీ టెంపరీ ఫేజులు, అవునా కదా. కాబట్టి ఇవాళ వైసీపీ వాళ్ళు ఏదో సంబరాలు చేసేసుకుని ఇంకేముంది మేము ప్రమోట్ చేసేస్తామంటే మంచిదే, ప్రమోట్ చేయండి. ఒకవేళ మీ ప్రమోషన్ వల్ల సినిమా ఇంకా బాగా హిట్ అయినా మంచిదే, కలెక్షన్స్ వస్తాయి, దాని గురించి ఏం పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇవన్నీ అవసరమా అంబటి రాంబాబు గారు అని అడుగుతున్నాం. ఎందుకంటే నీ సంగతి నువ్వు చూసుకో, అసలు నువ్వు ఎక్కడున్నావు, నీ లైఫ్ ఏంటి, నీ రాజకీయం ఏంటి ఫ్యూచర్లో, అది చూసుకోకుండా నీకెందుకు అసలు బన్నీ గురించి? ఎక్కడో హైదరాబాద్లో ఉండే బన్నీ గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నీకు అన్నీ మీకు అంతా లోకలే ఉండాలి కదా, తాడేపల్లిలోనే ఉండాలి కదా. మరి ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళందరూ? మనకు అర్థం కావట్లే. ఇప్పుడు నిన్న బన్నీ మళ్ళా శిల్ప, రవి, కిషోర్ రెడ్డి తోటి నిన్న వెళ్ళి సినిమా చూశాడు సంధ్యా థియేటర్లో. అంటే దాన్ని కూడా మీరు రాజకీయ రంగు పులుగుతారా వీళ్ళు, వైసీపీ వాళ్ళు? కాబట్టి ఇక్కడ రంగు, రుచి, వాసన లేదండి చలనచిత్ర పరిశ్రమకి. ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళతో వాళ్ళు స్నేహం చేస్తారు. అల్టిమేట్గా ఇంతమంది కలిసికట్టుగా తీసిన ఒక సినిమా విజయవంతం అయితే అది ప్రొడ్యూసర్కి మంచిది. అంటే వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటారు. ఆరోగ్యవంతమైన సినిమాలు మరిన్ని తీయటానికి అది దోహదపడుతుంది. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే అంబటి రాంబాబుకి కానీ మిగతా వైసీపీ నేతలకు కానీ ముందు మీ జగన్మోహన్ రెడ్డి విషయం చూసుకోండి, రేపొద్దున కేసుల విషయం చూసుకోండి, మీ ఫ్యూచర్ ఏంటి మీరు ఆలోచించుకోండి. మీరందరూ కూడా ఏదో షర్మిల మీద పడ్డం, లేదు అల్లు అర్జున్ వెనకేసుకు రావటం, ఇది కాదు మీ టార్గెట్. మీ టార్గెట్ ఏంటి? మీ పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకోగలరా లేదా, రాజకీయంగా మీ నియోజకవర్గాల్లో మీరు ఎదగలరా లేదా, అసలు మీ నియోజకవర్గాల్లో తిరగగలరా లేదా, అది చూసుకోండి. వైసీపీతో ఉంటాడా బన్నీ, లేదు తెలుగుదేశంతో ఉంటాడా, లేదు జనసేనతో ఉంటాడా అనేది
అది వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ చూసుకుంటారు. మనకెందుకు అవన్నీ? ఇవన్నీ అక్కర్లేని విషయాలండి. ఏదో నేను వార్తల్లో ఉండాలి అని ఒక ట్వీట్ చేసినంత మాత్రాన ఎవడిస్తాడు వాల్యూ ఆ మాటకి? ఇప్పుడు ఈయన అన్నాడు కదా అని చెప్పేసి వైసీపీనేమి బన్నీ సపోర్ట్ చేసాడుగా. ఇప్పుడు మిగతా వాళ్ళని గెలిపించండి అని చెప్పడుగా. ఇంకోటి, నేను ఫ్లెక్సీలో కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో వచ్చింది. దానివల్ల కూడా నష్టమే జరుగుతుంది అంటాను నేను. ఇప్పుడు ఫ్యాన్స్ మధ్య కోపాలు పెరుగుతాయి తప్ప దానివల్ల జరిగేది ఏంటండి? ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్కిను అల్లు అర్జున్ ఫ్యాన్స్కి గొడవలు జరుగుతాయి, అంతే కదా. లేదు జనసేన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి వీళ్ళకి గొడవలు జరుగుతాయి. అంటే ఆల్రెడీ ఎప్పుడైతే నంద్యాలకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా బాగా ఎక్కువ ఫ్యాన్ వార్ అనేది ఎక్కువ అయిపోయింది సోషల్ మీడియాలో. అటు ఇంతవరకు చూసుకుంటే అంటే లోపల ఏమైనా చిన్న చిన్న ఉండేదేమో, కానీ ఇప్పుడు బహిరంగంగానే ఇటు అల్లు ఆర్మీ ఫ్యాన్స్ ఇంకా మన మెగా ఫ్యాన్స్ ఇద్దరు కూడా సోషల్ మీడియాలో వాళ్ళు అంటే శత్రుత్వం ఎక్కువ పెంచుకున్నారు. అనవసరం అంటాను నేను. ఇప్పుడు ఏమండి, ప్రతి స్టార్ కి ఫ్యాన్స్ ఉంటారు కదా. ఇప్పుడు అల్లు అర్జున్ ఇండివిజువల్ గా ఫ్యాన్స్ ఏర్పాటు చేసుకున్నాడు అని అనుకుందాం. ఇప్పుడు చిరంజీవికి వచ్చిన నష్టం ఏం లేదుగా. ఇప్పుడు చిరంజీవి ఉండే ఇది తగ్గిపోదు కదా, అతని చరిష్మానో వాటెవర్ అదేం తగ్గదు కదా. ఇప్పుడు చిరంజీవికి తగ్గదు, కొత్తగా బన్నీకి వచ్చేది ఏమీ లేదు. ఇప్పుడు బన్నీ ఆర్మీ ఉందనుకోండి, ఉండనివ్వండి. ఇప్పుడు నేనంట అసలు వీళ్ళు కొట్టుకోవడం అనవసరం అంట ఫ్యాన్స్. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే వాళ్ళు బాగానే ఉంటారు. మధ్యలో మీరు అనవసరంగా కొట్టుకుని మీ తలలు పగిలి మీ అమ్మ నాన్న కష్టపడి అవసరమా ఇవన్నీ? ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు, ప్రతి కుటుంబంలోనూ గొడవలు ఉంటాయి కదా. కొన్నిసార్లు బయటపడతారు, మళ్ళా కలుస్తారు, లేదు విడిపోతారు, వాళ్ళ ప్రాబ్లం. మనకంటే నార్మల్ గా మన సొసైటీలో మనం ఉన్న ఇందులో ప్రతి ఒక్కరి కుటుంబంలో అన్నతమ్ములు గొడవడం సహజం. దాయాదుల పోరు ఎప్పుడు ఉందండి, మహాభారతం టైం నుంచి లేదు కాబట్టి దానికి మధ్య మనము గొడవ పడతానేమో అది నార్మల్ గా ప్రతి కుటుంబం అని మాట్లాడతాం. అదే ఇండస్ట్రీ వాళ్ళలో వాళ్ళు అది పెద్ద సీన్ గా చూపెట్టి అవసరం ఏంటి? నార్మల్ వాళ్ళకి ఏం కలిసి వస్తుంది, ఫ్యాన్స్ కి ఏం కలిసి వస్తుంది చెప్పండి. నేను అనేది ఏంటంటే, మీరు సినిమా చూడండి, మీరు మీకు నచ్చిన హీరోని మీరు ఇష్టపడండి, తప్పులేం లేదు. వాళ్ళ కోసం మీరు తలలు బద్దలు కొట్టుకోకండి, వాళ్ళ కోసం మీరు మీ హెల్త్ని పాడు చేసుకోకండి, మీ అమ్మా నాన్నని బాధ పెట్టకండి అని చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారుగా. ఇప్పుడు టికెట్లు రేట్లు పెంచారు కదా. ఇప్పుడు టికెట్ల రేటు పెంచినందుకని అంబటి రాంబాబు మాట్లాడా, మా హయాంలో మేము పెంచలేదు, ఇప్పుడు మీరు ఎందుకు పెంచారని దెబ్బలాడాలిగా. అంటే నీకు వైసీపీని సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి నోరు మూసుకుంటారు మీరు. ఇదే పవన్ కళ్యాణ్ సినిమాకి పెంచుంటే ఇప్పటికి గొడవ చేసి ఉండేవాళ్ళుగా. నేను అనేది అది, రాజకీయ నాయకులు అక్కర్లేని విషయాల్లో కలగజేసుకోవద్దు. మీరుగా ఉండండి. గతంలో మంచి మంచి సినిమాలు వచ్చాయి. ఇంకా ఇప్పుడు 2 ఏళ్లకు 3 ఏళ్లకో సినిమా వస్తుంది. అప్పుడు ఏడాదికి 18 సినిమాలు. అప్పుడు ఏమైనా కొట్టుకున్నారా వీళ్ళు? రాజకీయ నాయకులు కలగజేసుకున్నారా? ఒక్కొక్క హీరో అంటే నాకు తెలిసినంత కృష్ణ గారు 16 సినిమాలు చేసేవాళ్ళు. 18 సినిమాలు ఒక్కొక్కళ్ళు, 15 సినిమాలు, 16 సినిమాలు ఒక సంవత్సరానికి. అందులో రిలీజ్ అయినా కూడా ఈ రకంగా ఎవరు కొట్టుకోలేదు, ఈ రకంగా రాజకీయాలు ఎవరు కలగజేసుకోలేదు రాజకీయ నాయకులు. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే, అసలు వైసీపీ వాళ్ళు ఫస్ట్ సినిమాల జోలికి రాకండి. సినిమాలు చూడండి, ఎంజాయ్ చేయండి, మంచి కమెంట్ ఇవ్వండి, అంతవరకే. మిగతా విషయాలు మీకు అనవసరం. అదేవిధంగా ఫ్యాన్స్ కూడా హెల్దీగా ఉండండి అని చెప్తున్నాం. ఎంటర్టైన్మెంట్ వరకే, వినోదం చూడండి, సంతోషించండి, ఆనందించండి, మీ ఇష్టం మిగతాదంతా. కానీ ఇవి అనవసరం ఈ రాజకీయాలు అంటున్నాం. రైట్ థ్యాంక్ యూ సో మచ్.